ఓకేనా? అది డౌన్లోడ్ అయింది. సరే, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, స్థానిక సంఘముగా దుర్బోధల మధ్య మేము కొట్టుకుపోక, ఏది తండ్రి శక్తి కలిగిన కార్యములో, ఏవి తండ్రి అసత్యమైన దుర్బోధలో, లేఖనాల వెలుగులో అర్థం చేసుకోవడానికి తండ్రి గతించిన వారం నుండి కొన్ని సంగతులను మేము ప్రారంభించాం. ఇది మీ చిత్తము, మీ సహాయము తండ్రి. తండ్రి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి గుర్చిన సరి అయిన అవగాహన లేక తండ్రి ఎంత తక్కువ చేసి తండ్రి సమాజంలో ఆయన్ని కనుపరుస్తున్నారు, మేము చూస్తున్నాం, వింటున్నాం తండ్రి. అలాంటివి తప్పు అని అనినందుకు తండ్రి మమ్ములనే దూషకులని తండ్రి మాకు నామకరణాలు పెడుతున్నారు దేవా. తండ్రి, వారి నేత్రాలు వెలిగించండి, సత్యం ఏమిటో లేఖనాల వెలుగులో చూడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. వినగలిగే చెవిని, గ్రహించే మనసును తండ్రి అందరికీ దయచేయండి. ఈ రెండవ భాగంలో తండ్రి మరొకసారి మాతో, మా అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం స్పీడ్ తగ్గిస్తావా? కొన్ని విలువైన సంగతులు విందాం. గతించిన వారు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ దాని యొక్క ప్రారంభం మీరు అర్థం చేసుకోగలిగితే ఎక్కడైతే మనం ఆగామో అక్కడి నుంచే మనం ప్రారంభిస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుండి, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చినవాడు ఎవడైనా, జాగ్రత్త, వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. ఆగుతాం. గతించిన వారం కొన్ని గంభీరమైన సత్యాలు మనం నేర్చుకున్నాం. బయట కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు, బైబిల్లో కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్ చెబుతున్న యేసుక్రీస్తు వారు వేరు, బయట బోధింపబడుతున్న యేసుక్రీస్తు వారు వేరు. బైబిల్ చెబుతున్న సువార్త వేరు, బయట చెబుతున్న సువార్తలు వేరు. ఆ సువార్తల యొక్క సారాన్ని ఏ విధంగా గండిగొట్టి బోధిస్తున్నారో పరిశుద్ధాత్మను గూర్చిన శీర్షిక మనం ప్రారంభించాం. ఈ శీర్షికలో మొదటి భాగంలో మనం ఆలోచించినది మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు కంగారు పడ్డారు, గుర్తుంది కదా. ఆ కలవరపడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు వారికి బహుమానంగా అనుగ్రహింపబడ్డాడు యేసుక్రీస్తు వారి ద్వారా. కలవరపడకురి, భయపడకండి, ఇదిగో నేను తండ్రిని వేడుకుంటున్నాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఒక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి మీతో ఉండాలన్నా, నేను మీతో ఉండాలన్నా, తండ్రి దేవుడు మీతో ఉండాలన్నా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఆజ్ఞలను పాటించండి. మేము ముగ్గురు వచ్చి మీతో వసించాలి అంటే మీరు ఆజ్ఞను పాటించాలి. ఆ ఆజ్ఞను ఎలా పాటించాలో మనకు తెలియలేనప్పుడు మనల్ని సరిగ్గా గైడ్ చేసే లీగల్ అసిస్టెంట్ పరిశుద్ధాత్మదేవుడు, లీగల్ అడ్వకేట్, అడ్వైజర్, ఈ పదాలు ఆయనకు ఉపయోగించారంటే ఈ సొసైటీలో బతుకుతున్నప్పుడు మనం ఎలా జీవించాలో అన్నప్పుడు మనకు ఎలా అయితే ఒక అసిస్టెంట్ ఉంటాడో, లీగల్గా మనకి
ఒక లా తెలిసిన న్యాయాధిపతిని మనం ఎలా పెట్టుకుంటాం, దేవుడు కూడా తన చట్టాన్ని మనం పాటించాలని, తన ఆజ్ఞను మనం పాటించి జీవించాలని మనకు కూడా గైడ్లైన్స్ ఇవ్వడానికి దేవుడిచ్చిన బహుమానమే పరిశుద్ధాత్మదేవుడు. అక్కడితో మనం ఆగాం. ఆగినప్పుడు మనం ఎత్తుకున్న చివరి రెఫరెన్స్ బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. ఇప్పుడు రెండవ చూస్తున్నాం. ఈ న్యాయవాదిగా చూస్తున్న బైబిల్ కొలమానంలో గమనిస్తున్న ఈ బయట అలా చూపించట్లేదు. పరిశుద్ధాత్ముడు అనగానే సహజంగా బయట ఉన్న ఆన్సర్స్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు అంటే ఫోర్స్ అన్నారు, శక్తి అన్నారు. పరిశుద్ధాత్ముడు అనగానే ఒక పవర్, ఒక తెలియని ఎక్స్పీరియన్స్, అంటే అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అన్నారు, ఎక్స్ట్రీమ్. పరిశుద్ధాత్ముడు అనగానే ఇంకా ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అది అనుభూతికి సంబంధించింది అంటున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? బాగా వినాలి. పరిశుద్ధాత్ముడు అనగానే పవర్ అంటున్నారు. పవర్ అంటే పవర్ అనుకున్నారు గనకే దానికి ఒక పదం ఉపయోగించారు, టచ్ అన్నారు. పవర్ అనుకుంటున్నారు కనుకే ఇలాంటి వస్త్రాల్లోనికి పవర్ వచ్చింది అంటున్నారు. పైగా ఇది చెప్పినందుకు పోలిక ఏమని పెడుతున్నారు చెప్పిన, మరి అపోస్తుల యొక్క చేతి రుమాలను పట్టుకెళ్ళారుగా అంటున్నారు. దానికి చాలా కొలతలు ఉన్నాయి అయ్యా. అపోస్తులు చేతి రుమాలు పట్టుకెళ్తే జరిగాయి అన్నారు, అవి కొలతలు చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ మనం ఆలోచిద్దాం. ఇవేమి తల తోక ఏం ఆలోచించరండి. అపోస్తులు చేతి రుమాలు పట్టుకెళ్ళారు కనుక మేము పట్టుకెళ్ళాం అంటున్నారు. నేను రివర్స్ అడుగుతున్నాను, ఒక టెక్స్ట్ నువ్వు అప్లై చేసుకున్నావు అంటే దాని చుట్టూ ఉన్న సందర్భాలు కూడా నీకు అప్లై అవుతాయి. నా మాట అర్థమవుతుందో లేదో? ఒక టెక్స్ట్ నేను అప్లై చేసుకోవాలంటే దాని చుట్టూ ఉన్న సందర్భాలన్నీ అప్లై అవుతాయి. అంటే నేను లేదా ఆ ఒక్క పాయింట్ నేను అప్లై చేసుకుంటానంటే దాన్ని బైబుల్ని రైట్గా స్టడీ చేయడం అనరు. దానికి థియలాజికల్గా రైట్ టీచింగ్ అనరు. దాన్ని క్రమానుగతంగా ధ్యానించిన సరి అయిన బోధ అనరు. దాన్ని నేను ఇది ఒక్కటే తీసుకుంటానంటే అదొక్కటే నువ్వు ఎందుకు తీసుకుంటావు? అపోస్తులు కచ్చీపులు ఇచ్చారు కనుక నేను కచ్చీపులు ఇచ్చాను కనుక తగ్గిపోతాయి అంటే నువ్వు అపోస్తులుడువా అని అడుగుతున్నాను నేను. అందరూ అపోస్తులులా, అందరూ బోధకులా అని అడుగుతున్నాను. అందరికి ఉన్నాయి, అందరికి అపోస్తులు, అందరూ ప్రవక్తలా? నేను ప్రవక్తను అంటున్నామంటే ఏ కొలమానంలో ప్రవక్తను నువ్వు డిక్లేర్ చేయగలవు? అంటే ఇవన్నీ మనకి కనీసపు ఇంకిత జ్ఞానం, కనీసపు బేసిక్స్ మనకు తెలియకపోతే ఇలాంటివే అప్లై చేసుకుంటారు. అందుకే మరలా నేను మొదలు పెడుతున్నాను. పరిశుద్ధాత్ముడు అనగానే శక్తి అనుకుంటున్నారు, ఫోర్స్, పవర్, ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మరలా నేను మొదలు పెడుతున్నాను. అసలు ఇలాంటిది సంఘాలకి అలవాటు చేసింది ఎవడు? నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? పరిశుద్ధాత్ముడు అనగానే పవర్ అని, పరిశుద్ధాత్ముడు అనగానే అదొక ఎక్స్పీరియన్స్ అని, పరిశుద్ధాత్ముడు అనగానే విలవిల కొట్టుకుని పడిపోతారని, ఈ ఎక్స్పీరియన్స్ లాంటి బోధని రాంగ్ టీచింగ్ తీసుకొచ్చింది ఎవడు? ఆ మధ్యకాలంలో మీరు గమనించారు లేదో, అలా విలవిల్లాడి పడిపోవడం పరిశుద్ధాత్ముడు అని బైబిల్లో లేదు. మీరు ఎందుకు ఇలాంటివి చెబుతున్నారంటే కొంతమంది బోధలు చేశారు. ఆ బోధలు ఏంటి తెలుసా? అలా పడిపోయినట్టు బైబిల్లో ఉందన్నారు. అదేంటి, ఎక్కడుంది? మనకు కనబడలేదు. ఎక్కడుందంటే అదిగో బైబిల్లో ఉందని చూపించారు. ఎక్కడంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అంట. అందులో ఏముందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏముందంటే అదిగో చూసిన వాళ్ళందరూ వాళ్ళని ఏమన్నారు? మద్యం తాగారు అన్నారు. అంటే మద్యం తాగినోడు ఎలా ఊగుతాడో చెప్పండి, పరిశుద్ధాత్ముడు దిగినవాడు కూడా అలా ఊగుతాడని ఆ రెఫరెన్స్ చూపించారు. అందరూ ఏమన్నారంటే అరే నిజమేరా, అలా ఉంది బైబిల్ అన్నారు. అలా ఉందా? అసలు ఊగినట్టుందా? ఇవన్నీ ఎప్పుడు చెప్పట్లేదు, చెబుతాం భవిష్యత్తు. ఇంకెందుకంటే ఒక డిస్కషన్ ఉంది, అదంతా అయిన తర్వాత చెప్తాను. అలా ఉందా? మరి అపోస్తుల కార్యములో తాగినట్టుంది కదంటే తాగినట్టుంది, అదే తాగిన వారు ఊగినట్టుందిగా అంటే ఎవరన్నారు తాగిన వారు ఊగినట్టుందని? నువ్వు సరిగ్గా చదువు. అక్కడ అలా అనుకున్నారు కనుక పబ్లిక్, ఇప్పుడు కూడా పబ్లిక్ తాగినట్టు ఊగుతున్నారని ఇలాంటివి సపోర్ట్ చేసి అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముని దూషిస్తున్నారని, పరిశుద్ధాత్ముని ఏలం చేస్తున్నారని, బైబిల్ అలా లేదురని అడిగిన వారినే దూషిస్తున్నారు అంటున్నారే. లేనివి పరిశుద్ధాత్ముడికి అప్లై చేస్తే ఇది అంతకన్నా పెద్ద దోషనని ఎందుకు అర్థం అవ్వట్లేదు? అందుకే చూద్దాం అసలు ఫోర్స్ అని, పవర్ అని, శక్తి అని ఎందుకు ఈ పదాలు ఉపయోగించాడు? ఎవడు తెచ్చాడు ఈ పదాలు సంఘంలోనికి?
2-3 శతాబ్దాల మధ్యస్థంలో ఒకటి తెచ్చాడు. దాన్ని ఏరియనిజం అంటారు. దాన్ని విన్నారా? ఇక్కడ చెప్పాను, ఎంతమంది విన్నారో, ఎంతమందికి జ్ఞాపకం ఉందో. ఏరియనిజం అంటారు. చూడండి ఒకసారి, ఇమేజ్ చేస్తాడు తమ్ముడు వీలైతే. 2 లేదా 3-4 2 అర్ధ శతాబ్దం 3-4 అంటే ఈ 3 శతాబ్దాలలో ఎక్కువగా పెట్టరేగిపోయిన బోధ ఏరియనిజం. చూస్తున్నారా? ఆయన ఇలా గెంటడం, పరిశుద్ధాత్ముడికి పవర్ ఉందనడం, ఇలాంటివన్నీ తెర మీదకి తీసుకొచ్చింది ఏరియన్ అన్నవాడు తీసుకొచ్చాడు. ఎవడు ఏరియన్ అంటే లిబియాలో ఒక పాస్టర్ అయిన. ఎవరు? లిబియాలో ఒక పూజారి, మన భాషలో మాట్లాడుకోవాలంటే పాస్టర్ గారు. ఈ లిబియాలో ఉన్న ఇతడు ఒక దుర్బోధన తీసుకొచ్చాడు, ఒక తప్పుడు బోధన తీసుకొచ్చాడు. అందులో ప్రధానంగా ఏరియన్ బోధించిన తప్పుడు బోధ, తండ్రి మాత్రమే దేవుడు, కుమారుడు కంటే వచ్చిన వాడు అన్నారు. చాలామంది ఇదే నమ్ముతారండి. ఈ రోజుకి సంఘాల్లో యేసు ప్రభు దేవుని కుమారుడు. బాగా వినండి, కుమారుడు అనగానే వీళ్ళ వ్యూలో ఏంటి తెలుసా? దేవుని కుమారుడు అనగానే దేవుడికే పుట్టాడు అనుకుంటారు. ఎవరిని? కుమారుడు అంటే అన్ని సందర్భాల్లో అప్లై చేసి పుట్టేయడమేనా? బైబిల్లో ఒక మాట ఉంది, వీడు సాతానికి పుత్రుడు అని ఉంది. అంటే సాతానికి పుట్టాడనా? ఆడ సాతానికి ఏజెంట్ అని. ఆదరణ పుత్రుడు అని ఉంది బైబిల్. అంటే ఆదరణకు పుట్టాడనా? ఆదరణ అసలు వ్యక్తి? ఆదరణ పుత్రుడు ఉంది బైబిల్లో. ఆదరణ పుత్రుడు అంటే బర్నబాకు పేరు పెట్టాడు. బర్నబా ఆదరణ పుత్రుడు అని. ఆదరణకు పుట్టాడనా? కాదు కదా. ఇప్పుడు ఆదరణ పుత్రుడు అంటే ఆదరణకు పుట్టాడని కాదు, సాతాను పుత్రుడు అంటే సాతానికి పుట్టాడని కాదు. మరి దేవుని కుమారుడు అంటే చెప్పండి, దేవుడికి పుట్టాడని కాదు, దేవుడికి ప్రతినిధిని కూడా కుమారుడు అనే శబ్దం ఇబ్రూలో వాడారు. అయ్యా మళ్ళీ చెప్తున్నాను, ఇబ్రూలో వాడారు. దీని భాషా పరిజ్ఞానంతో అర్థం చేసుకోవాలి. మరలా ఇతగాడు పుట్టించింది తండ్రి మాత్రమే దేవుడు. సృష్టికి ముందు, బాగా వినాలి, సృష్టికి ముందుగా పుట్టిన వాడే ఎవరంట? యేసుక్రీస్తు అంట. అలా ఉందండి బైబిల్, ఎక్కడ ఉండదండి. సృష్టికి ముందు యేసుక్రీస్తు వారు పుట్టాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు పుట్టాడు. తండ్రి మాత్రమే దేవుడు, మిగిలిన వారిద్దరూ కుమారులు. అంటే వాళ్ళు పుట్టారు అని డిక్లేర్ చేస్తారు. అందుకే లాస్ట్ వీక్ మనం ఆలోచించాం, ఎంతమందికి మీకు గుర్తుందో లేదో, ఎంతమందికి మీకు పట్టిందో లేదో, ఈ దుర్బోధని, తప్పుడు బోధ, ఇది దుర్బోధని ఫైట్ చేశారు. ఆ రోజుల్లో ఒక బిషప్ చాలా సైలెంట్గా ఉండేవాడట, కానీ ఈ దుర్బోధ విషయంలో చాలా ఫైట్ చేశాడు. అంత సైలెంట్గా ఉన్నవాడు కూడా, అంత మితానుభవం కలిగిన వాడు కూడా దుర్బోధ వస్తే చూస్తూ ఊరుకోలేదు. ఆయన పేరే అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియా శిష్యుడే అత్నేసియా. ఇక్కడ చెప్పాను, విన్నారా? అంటే ఎవరంటే ఇంకంతే సంగతులు. ఇంకా అలెగ్జాండ్రియా అంటే ఈ దుర్బోధను ఎదుర్కొన్న గొప్ప బోధకుడు, మితానుభవం, ఎవరితో గొడవలకి సిద్ధాంతాల జోలికి పోయేవాడు కదట. కానీ చూస్తూ సంఘం పాడవుతున్నప్పుడు, అంటే దేవుడు యెహోవా మాత్రమే, మిగిలిన వారు దేవుళ్ళు కాదు, కుమారులని ఈ దుర్బోధ పుట్టించి, పరిశుద్ధాత్మ పవర్, అదొక ఎక్స్పీరియన్స్ అని దుర్బోధను ఎప్పుడైతే తీసుకొచ్చాడో దాన్ని ఎదిరించిన వాడు అలెగ్జాండ్రియా. ఆయన చనిపోతే దాన్ని చివరి వరకు ఫైట్ చేసిన వాడు అత్నేసియా. మళ్ళీ దుర్బోధ రాకూడదని రాజుతో మాట్లాడాడు. రాజుతో శాసనాలు జరిగాయి. 3వ శతాబ్దంలో నైసియా కౌన్సిల్ జరిగింది, తెలుసుగా. ఇది చర్చ్ హిస్టరీ, ఇది చర్చి యొక్క చరిత్ర. నైసియా కౌన్సిల్ జరిగింది. ఆ టైంలో ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరు కాన్స్టాంటినోపుల్, తెలుసు కదా. ఆయన ఆధ్వర్యంలో 100 మంది బిషప్లను తీసుకొచ్చారు. ఇండియా నుంచి కూడా బిషప్లు వెళ్ళారు. ఆ వెళ్ళి కూర్చున్నప్పుడు మళ్ళీ సంఘంలోనికి, అంటే ఆ రోజు సంఘం అంటే అన్నిటినీ కలిపి సార్వత్రిక సంఘంగా గౌరవించేవారు. బాప్టిస్ట్ అయినా, లూథర్ అయినా, ఏ సంఘమైనా మనం అంతా సార్వత్రిక సంఘం అని గౌరవించి అన్ని రకాల బిషప్పులు వారిని పిలిచి అక్కడ కూర్చోబెట్టి రాజు ముందు శాసనం చేయించారు. మరలా ఈ దుర్బోధ సంఘంలోనికి రాకూడదు, పరిశుద్ధాత్ముడు పవర్ అనకూడదు, తండ్రికి కుమారుడు పుట్టాడనకూడదు, ఈ దుర్బోధని ఖండించాలని నైసియా కౌన్సిల్లో చట్టం చేయించారు. ఆ నైసియా కౌన్సిల్ చట్టమే ఈ రోజుకి లూథరన్ సంఘాల్లో, బాప్టిస్ట్ సంఘాల్లో, మెయిన్ లైన్ చర్చెస్లో నైసియా కౌన్సిల్ ప్రమాణాన్ని చేస్తుంటారు ప్రతి వారం. మీకు గుర్తుందో లేదో, అది ప్రమాణం అని అనుకోరు. మీరు గమనించండి, కావాలంటే మేము తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాము అంటారు, కుమారుడైన
క్రీస్తుని దేవునిగా నమ్ముచున్నాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్ముచున్నాం. దీన్ని ప్రమాణం చేయించారు. ఎవడైతే ఈ స్టాండింగ్లో ఉంటాడో వాడే విశ్వాసి. ఎవడైతే ఈ ప్రమాణాన్ని ఒప్పుకుంటాడో వాడు మాత్రమే విశ్వాసి. ఈ ప్రమాణాలు ఒప్పుకోని వాడు దుర్భేజనుడు వచ్చినాడు అన్నారు. దుర్బోధకుడు అంటే ఈ స్టాండింగ్ మీద నిలబడాలి. దీన్ని శాసనం చేయించింది, రాజు సంరక్షణలో శాసనం చేయించింది ఎవరంటే అత్నేసియా. ఎవరు? అత్నేసియా. ఆ అత్నేసియా అప్పుడు ఫైట్ చేశాడు. చాలా వరకు ఏరియా నిజాన్ని అనిసేశారు. ఆ టైంలో తప్పుడు బోధ, పరిశుద్ధాత్ముడు గూర్చి సరిగ్గా చెప్పట్లేదు, కుమారుడు గూర్చి సరిగ్గా చెప్పట్లేదు, తండ్రిని గూర్చిన హోదాన్ని పెంచుతున్నాం అనుకుంటూ సరైన ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఇవ్వట్లేదు. దుర్బోధన అనిసేశారు. ఈ రోజుకి దీన్ని పాటించే సంఘాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా యెహోవా సాక్షులు. ఎవరు? యెహోవా సాక్షులు పరిశుద్ధాత్ముడిని ఏమంటారు తెలుసా? పవర్ అంటారు. సెవెంత్ డే వాళ్ళు ఏమంటారు తెలుసా? పవర్ అంటారు. ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడిని దేవుని యొక్క శక్తి మాత్రమే అంటారు. అసలు ఇలాంటి వాటికి పునాదేసింది యెహోవా సాక్షులు కాదు, సెవెంత్ డే వాళ్ళు కాదు. వీళ్ళెవ్వరు పుట్టకముందే వీటికి పునాదేసింది ఎవరు చెప్పండి? ఏరియన్ అన్నవాడేసారు. ఎవడు? ఏరియన్. అందుకే లాస్ట్ వీక్ ఒక రెఫరెన్స్ మనం ఆలోచించాం. అసలు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఎలోహీం అను. తెలుగులో లేని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇబ్రూలో ఉంటాయండి. తెలుగులో ఏకవచనం చెప్పండి, బహువచనం. తెలుగులో రెండో ఉన్నాయి, ఏకవచనం, బహువచనం. కానీ అక్కడ ఎబ్రిలో ఏమంటుంది తెలుసా? ఏకవచనం, బహువచనం, ముగ్గురికి మించి వ్యక్తీకరించే మరొక పదం ఉంటుంది. వాళ్ళకి మూడు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఎవరికి? ఇబ్రూలకి. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. హెల్ అంటే ఒక్కటి అని. ఎల్ సడై అని ఉంటుంది చూసారా? ఎల్ సడై, ఎల్ సడై అని పాటలు పడతాయి. ఎల్ సడై అంటే నువ్వు ఒక్కడవే దేవుడు. హెల్ అంటే ఒక్కడే దేవుడు. హెల్ అన్న శబ్దం ఇబ్రూలో ఒక్కటి అని. నెక్స్ట్ ఇలాహా అంటే, ఇలాహ్ అంటే రెండు, అంటే ద్వంద్వం అంటే రెండు. ఎల్ అంటే ఒక్కటే, హెలహా అంటే రెండు. మూడోది ఎలోహీం అంటే మూడుకి మించి అని. ఇప్పుడు హెల్ అనే శబ్దం అంటే ఏక శబ్దం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉపయోగించలేదు. రెండు ఇలాహా అనే రెండు అర్థాలు వచ్చే శబ్దం ఉపయోగించలేదు. మరి ఏ శబ్దాన్ని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉపయోగించారు? ఎలోహీం అంటే ముగ్గురుకు మించి అని. అంటే ముగ్గురికి పైబడిన వారికి తెలియజేసే వచనమే ఎలోహీం. అంటే ఆదికాండం 1వ అధ్యాయం సృష్టి ప్రారంభం అవుతున్నప్పుడే ఎవరున్నారట చెప్పండి? తండ్రి, కుమారుడైన దేవుడు, కుమారుడని సరిపెట్టకండి, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే సృష్టి పుట్టక ముందే సృష్టి గూర్చిన ప్రస్తావన జరుగుతున్నప్పుడే, అంటే తండ్రి దేవుడు ఉన్నప్పటి నుంచే ఎవరున్నారన్న ఆ యొక్క ఎక్స్ప్రెషన్ కనబడుతుందండి. ముగ్గురు ఉన్నారు. అందుకే ముగ్గురు ఉన్నారు కనుక ముగ్గురుతోనే బైబిల్ ప్రారంభమయ్యింది. బైబిల్ ఎక్కడ? తండ్రి ముందున్నాడు, తర్వాత కొడుకు పుట్టాడు, తర్వాత చిన్న కొడుకు పుట్టాడు, ఆయన పెద్ద అన్నయ్య, ఈయన రెండో అన్నయ్య అని లేదు బైబిల్. అన్నయ్య అంటున్నారులేండి, యేసుక్రీస్తు వారిని అన్నయ్య అంటారు, కొన్ని రోజులు పోతే మామి అంటారు, కొన్ని రోజులు పోతే పరిశుద్ధాత్ముడు కూడా వరుస ఎడతారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? వీళ్ళకి మినిమం బైబిల్ మీద అవగాహన లేకపోవడం. ఇప్పుడు చెబుదాం, ఇంకా కొంచెం స్థిరపరుద్దాం. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. ప్రతి రెఫరెన్స్ రాసుకోండి, నోట్స్ పెట్టుకోమని చెప్పాను. మరి ఎంతమంది పెట్టారో అందరు నోట్స్ రాయండి. ఎవరు నోట్స్ బాగుంటే వాళ్ళ నోట్స్ నేను నిజంగా చెప్తున్నాను, భవిష్యత్తులో ఇప్పుడు చెప్పిన సుమారు ఒక 6 నెలలు చెప్తాను, 7 నెలలు చెప్తాను నాకు తెలియదు. 6-7 నెలల తర్వాత ఎవరు నోట్స్ బాగుంటే వాళ్ళ నోట్స్ని ప్రింట్ వేయిస్తాను. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది ఒక లెసన్, ఇది ఒక పుస్తకం, క్రైస్తవ సొసైటీకి అవసరం. కాబట్టి జాగ్రత్తగా రాయండి. బాగా రాసిన వాళ్ళకి బహుమానం ఉంటుంది. మీ పేరు ముందు మాటగా రాయిస్తాం, ఈ నోట్స్ రాసింది ఎవరంటే అని. మరి మీరు రాస్తున్నారు కదంటే మనది అదో లిపి, ఈ సర్పలిపి, ఇది అయితే ఆడికి కూడా అర్థం అవుతుంది. ఇది పోలీస్ రైటింగ్, ఇది అర్థం అవుతుందండి. అందుకే బాగా రాయండి. ఎవరైనా రాస్తే వాళ్ళ నోట్స్ నేను తీసుకుంటాను తర్వాత. నెక్స్ట్ లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. జాగ్రత్త గమనించండి. ఇక్కడ త్రిత్వం ఎలా కనబడుతుందో చూడండి. దూత పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడును, మరియు ఒక కుమారుని కనును. ఆగుదాం చూడండి. మరియతో గాబ్రియేలు దేవదూత మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, రెండవది సర్వోన్నతిని శక్తి కమ్ముకుమును, మూడవది పుట్టబో శిశువు. ఎంతమంది కనబడుతున్నారు చెప్పండి? ముగ్గురు. పరిశుద్ధాత్ముడు ఆయన వేరే కనబడుతున్నాడు. నెక్స్ట్ సర్వోన్నతుడు అంటే తండ్రి దేవుడు కనబడుతున్నాడు. నెక్స్ట్ కుమారుడు శిశువుగా పుట్టకపోతున్నాడు. మూడంటే ముగ్గురు వేరువేరుగా ఉన్నారా లేదా? కానీ ఏరియన్ అన్నవాడు ఏమన్నాడు చెప్పండి? ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అని చెబుతూనే ఆయన పెద్ద అయినా ఈయన పుట్టాడు, ఈయన రకరకాలు చెప్పాడు. వాణ్ణి కౌంటర్ చేయడానికి కొంతమంది ఏం తీసుకొచ్చారంటే మోడలిజం తీసుకొచ్చారు. అంటే ఆయనే ఈయన చెప్పండి, ఈయనే ఆయనే ఇంకొక ఆయన. అంటే ముందు తండ్రిగా ఉన్నాడు, తర్వాత కొడుకుగా ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడిగా వచ్చి అన్నాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక ఐస్ ఉంది. ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పకూడదండి. ఒక ఐస్ ఉంది, ఐస్ ముందు నీరు ఉంది, నీరు ఏమైంది? ఐస్ అయింది, ఐస్ కరిగితే ఆవిరైంది అన్నారు. ఇలాంటివి చెట్టావు అని మళ్ళీ చెప్తున్నాను. ఐసు, నీరు, ఆవిరి కుదరదు. ఎందుకంటే సృష్టిలో దేవునికి పోల్చడానికి పోలిక లేదు. బైబిల్ ఎలా ఉంది? నిన్ను పోలిన వారు ఎవరు? నిన్ను ఈ ప్రపంచానికి చూపించడానికి ఏ ఉదాహరణ ఉంది? యూనివర్స్లో దేవుడు ఎలా ఉన్నాడని చూపించడానికి ఒక ఉదాహరణ ఉందా? ఆయన ఇలా ఉన్నాడని చూపించి ఏ ఇమేజ్ చూపిస్తాం? ఆయన పోల్చకూడదు. ఐస్తోని, దీపాలతోనూ, క్యాండిల్స్తోనూ పోల్చారుగా. ఇలా పోల్చకూడదు. కొబ్బరికాయ లోపల గుంజు, పైన పిక్క, తన లోపల నీళ్ళు, ఆ పైన ఇలా పోల్చకూడదు. ఎందుకంటే ఆయన పోల్చడానికి ఆయనకు పోలికి సృష్టిలో ఏది లేదు. అది అర్థమవదు మానవ మెదళ్ళకి. ఆ డైమెన్షన్ మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ అర్థం అవ్వకపోయినా ఆ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు దేవుళ్ళు కాదు, మళ్ళీ మనకి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తిత్వాలు. మళ్ళీ డౌట్ రావాలి, ఈయన ఆయన కాదు. మళ్ళీ అలా ఎలా? లాస్ట్ వీక్ చెప్పాను. అలా ఎలా అంటే అందరం మనుషులమే, మానవులందరిలో ఒక తత్వం ఉంది. చెప్పండి, మానవత్వం అన్నది సింగులర్. చెప్పండి, వ్యక్తులన్నది చెప్పండి బహువచనం. వ్యక్తులుగా వేరు, కానీ తత్వం వచ్చేసరికి ఒక్కటే. దేవుడు, బాగా వినండి, దేవుడు అనే శబ్దం, దేవత్వం ఒక్కటే. చెప్పండి, వ్యక్తిత్వాలు వచ్చేసరికి తండ్రి వేరు, కుమారుడు వేరు. చెప్పండి, పరిశుద్ధాత్మ అంటే వ్యక్తిత్వం ఒక్కటే. అదే ఆ వ్యక్తిత్వాన్ని బైబిల్ అంది దేవుడు అంది. డు అనగానే అది ఏకవచనం అనుకోకండి. దేవుడు అన్న దగ్గర అక్కడ వ్యక్తీకరణ ఉంది, బహుళత్వం ఉంది అక్కడ. కాబట్టి ఇక్కడ మనకు మరలా కనబడుతుంది తండ్రి దేవుడు, కుమారు దేవుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ప్రస్తావన జరిగింది. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చును, తండ్రి యొక్క సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. నెక్స్ట్ చెప్పండి, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. అంటే పుట్టబోవు శిశువు కుమారుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. నెక్స్ట్ తండ్రి దేవుడు సర్వోన్నతుడు. ముగ్గురు వ్యక్తిత్వాలు కనబడ్డాయి. ఇంకా మీరు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం వెళదాం త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఏరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించిన. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారండి? ఇక్కడ ఆ ఏరియా అన్నవాడు కనబడలేదు. వీళ్ళందరూ వాడికి కనబడినా సరిగ్గా వారికి ఇవ్వాల్సిన ఆ గౌరవాన్ని, దైవతత్వాన్ని ఇవ్వలేదు. బాగా గమనించండి, ఎవరెవరు కనబడుతున్నారు? నేను తండ్రిని వేడుకొందును. తండ్రిని వేడుకొందునంటే తండ్రి వేరుగా ఉన్నాడు. చెప్పండి, వేడుకుంటాను అంటున్నాడంటే కుమారుడైన దేవుడు వేరుగా ఉన్నాడు. వేరొక ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు అంటున్నాడంటే చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా ఉన్నాడు. ముగ్గురు వేరుగా ఉన్నారు. నెక్స్ట్, వేరుగా ఉన్నారు. ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకు ఉన్నాయని మనకు అర్థమైతే, బాగా వినాలి, ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకు ఉన్నాయని మనకు అర్థమైతే ఆ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కూడా మాట్లాడతారు. ఒక మాట చాలా రమ్యంగా ఉంటుంది, ఒకసారి మీరు పట్టుకోండి. యేసుక్రీస్తు వారు కనబడ్డారండి. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద కనబడ్డారు.
కానీ ఇద్దరు మాత్రం ఈ సృష్టిలో ఎక్కడ కనబడలేదు. కనబడలేదన్నా లేరు అనుకోకండి, ఈయన కనబడ్డారు, మిగిలిన ఇద్దరు కనబడలేదంతే. తండ్రి కనబడలేదు చెప్పండి, పరిశుద్ధాత్ముడు కనబడలేదు. ఇప్పుడు తండ్రి కనబడలేనంత మాత్రాన ఆయన లేడంటామా? ఆయన కనబడలేదంతే, కానీ ప్రవక్తలకి చెప్పండి వినబడ్డాడు. దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా, కుమారుడు ద్వారా ఆయన వినబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్ముడు కూడా కనబడడు కానీ చెప్పండి ఆయన కూడా మాట్లాడతాడు. ఇంత చెబితే ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు దేవుడని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటారు. మళ్ళీ ఇదొక టెక్కల ప్రశ్న. పరిశుద్ధాత్మ ఎందుకంటే మళ్ళీ ఈ ఈ తండ్రిని మాత్రమే దేవుడిగా కొలిసే కొంతమంది ఉన్నారు కదండి, ఇంకెవరిని దేవుడు అనకూడదని, నా మహిమని ఎవరికి ఇవ్వనని, ఇవన్నీ తర్వాత చెప్పలేండి, మళ్ళీ అందులోకి వెళ్తలేదు నేను. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు కదండి, తండ్రి మాత్రమే దేవుడికి, మిగిలిన వారు దేవత్వాన్ని ఎవరికి ఆపాదించకూడదు అంటారుగా. అలాంటి వారు పరిశుద్ధాత్మని కూర్చోండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడన్నా దేవుడు అనుందా? నిన్న మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, అసలు పరిశుద్ధాత్ముడు దేవుడు అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని కామెంట్ పెట్టారు. ఎందుకు లేదు? నువ్వు చదవవు, నువ్వు నీకు వాట్సాప్లతో సరిపోతుంది, నీకు ఈ ఫేస్బుక్లతో సరిపోతుంది, నువ్వు చదివితే ఉందరు అయ్యా. ఎక్కడుంది చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు చూడండి, అపోస్తుల కార్యములు చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం ముందుగా చదవండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్ముని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే మరలా దేవునితోనే. 3వ వచనంలో ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్ముడు ఎదుట ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? 4వ వచనంలో ఆ పరిశుద్ధాత్ముని ఏమంటున్నాడు? నువ్వు దేవునితో ఎందుకు అబద్ధం చెప్పు అంటే ఇక్కడ దేవుడు అనే సెన్స్ ఎవరిని ఉద్దేశించి చెప్పండి. పరిశుద్ధాత్ముడు దేవుడని ఉందా లేదా? ఉందే. నువ్వు ఎవరితో అబద్ధం ఆడవో తెలుసా? పరిశుద్ధాత్ముని మోసపరుచుచున్నావు. ఇదిగో పరిశుద్ధాత్ముని మోసపరుచుచున్నావు అంటూనే 4వ వచనంలో నువ్వు దేవునితోనే అబద్ధమాడితివి అంటే ఈ టెక్స్ట్లో తండ్రి దేవుడి గురించి కాదు, కుమారుడి దేవుడి గురించి కాదు, 5వ అధ్యాయం సందర్భంలో ఇక్కడ ఎవరు దేవుడని పిలువబడతానంటే పరిశుద్ధాత్ముడే దేవుడిగా పిలబడి. ఇంకా మాకు బ్రైట్గా కావాలంటారా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం, 16వ వచనం చూడండి. దేవుని ఆలయానికి విగ్రహములతో ఏమి పొంతిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆగండి, మనం ఎవరంట? జీవము గల దేవుని ఆలయం. ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 కొరింథీ రండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఇప్పుడు 2 కలిపి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? ఇది 2వ పత్రికలో. 1వ పత్రికలో ఏమని రాస్తున్నాడు? మీరు పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నారని ఎరగరా? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉన్నారని ఎరగరా అని రాసిన ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోనే మరలా 2వ కొరింథీ పత్రికలో ఏమని రాస్తున్నారు? మీరు దేవుని ఆలయం అన్నా చెప్పండి, పరిశుద్ధాత్మ ఆలయం అన్నా ఈ ఎక్స్ప్రెస్ను ఎవరికి ఇచ్చాడు? పరిశుద్ధాత్ముడు చెప్పండి 100కి 200% దేవుడు అని బైబిల్ చెబుతుంది. నా మాట అర్థమవుతుందో లేదో? మరలా అంటే మనం పరిశుద్ధాత్మనికి ఆలయం ఉన్నాం అంటూనే మనం దేవుని ఆలయం ఉన్నాం. దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు. అందుకే మన దేహాలు పరిశుద్ధాత్ముడికి దేవుడి ఆలయం గనకే ఈ నోరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి.
నేను ఇక్కడ సీరియస్గా పాట పాడేసి బయటకు పోయి బూతులు మాడతానంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని ఆలయంని ఏం చేస్తున్నావు చెప్పు, పాడు చేస్తున్నావు. ఎందుకు బయట మనం బూతులు మాట్లాడకూడదు? మనలో ఒకరు నివసిస్తున్నారు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు దోషం అంటే చెప్పిన, ఆయన దేవాలయాన్ని ఆయనకు అనుకూలంగా ఉంచకపోవడం కూడా చెప్పండి ఆయనను దూషించడంతో సమానం. మనం చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం. దేవుని పాటలు దేవుని పిల్లలే పాడాలని ఎందుకు అంటున్నాం? ఆలయంలో ఆయన ఉంటాడు కనుక, ఆయన ఆలయంలో ఉంటాడు కనుక ఆయన పాటలు ఆయన ఆలయముగా ఉన్నవారే పాడాలి. ఇక్కడ గొప్ప పాట పాడతారు ఆల్బంలో, అక్కడ పోయి పాడుతా చెప్పండి తీయగా అన్నారంట. అక్కడ పోయి పాడుతా తీయగా పాడుకో, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ దేహం మీద ఎవరికి రైట్ ఉందో తెలుసా? పరిశుద్ధాత్ముడికి ఉంది. మనం నిజముగా రక్షింపబడిన విశ్వాసులమైతే మన దేహం మీద మనకు కూడా చెప్పండి రైట్ లేదు. రక్తమిచ్చి కొనుక్కొని పరిశుద్ధాత్ముడు ఆలయముగా, కుమారుడు రక్తమిచ్చుకుంటే పరిశుద్ధాత్ముడు వసిస్తుంటే ఆలయముగా మారిపోతే, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వచ్చి ముగ్గురు ఈ దేహంలో నివాసం చేస్తే దీని మీద మనకు హక్కు లేదు. ఎవరికి అనుకూలంగా ఉండాలి ఈ దేహం చెప్పండి? ఈ నోరు ఆయన కొరకే పనిచేయాలి, ఈ కళ్ళు ఆయన కొరకే పనిచేయాలి, ఈ చెవులు ఆయన కొరకే పనిచేయాలి. మనం ఏమి చేసినా ఆయన కొరకే పని చేయాలి. ఎందుకంటే ఈ ఇల్లు మన ఇల్లు కాదు చెప్పండి, ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయనతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చెప్పండి, కుమారుడైన దేవుడు ఉన్నాడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఉన్నారు. ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ మొదటి ప్రశ్నకు వస్తున్నాను. పరిశుద్ధాత్ముని ఏరియన్ అన్నవాడు ఎలా ప్రజెంటేషన్ ఇచ్చాడంటే అది ఒక పవర్ అన్నాడు. పవర్ అన్నారు కనుక పవర్ తట్టుకోలేక పడిపోతున్నారంట కింద. మాట అర్థమవుతుందా? పవర్ తట్టుకోలేక పడిపోతుందా? నేను మనలో అడుగుతున్నానండి, పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడు, తట్టుకోలేక సంసోను పడిపోయాడా పడగొట్టాడా చెప్పండి? అదే శత్రువులు మళ్ళీ పడగొట్ట మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు. శత్రువు సంసోన్లోకి వచ్చాడు, సంసోను సింహాన్ని చీరాడు. దావీదులోకి వచ్చాడు, గొలియాతుని పడగొట్టాడు. సౌలులో ఉండేవాడు రాజరికాన్ని రాజ్యాన్ని యుక్తిగా వివేచనతో పరిపాలించాడు. పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో చాలామంది మీద అక్కడక్కడ దిగుతూ వచ్చాడు. ఎక్కడైనా వాళ్ళు పడిపోయారా? మరి క్రొత్త నిబంధన పట్టుకున్న వారు పడిపోయారు కదా అని మీ కొత్త నిబంధన పట్టుకున్న వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, వీళ్ళు మళ్ళీ రిఫరెన్స్ ఏం చూపిస్తున్నారో తెలుసు? అదిగో ఆ పెంతెకొస్తు నాన్న పడిపోయారు అంటున్నారు. అక్కడ పడిపోయినట్లేదు కంటే మరి ప్రజలు ఎందుకు మద్యం తాగినట్టున్నారని ఎందుకన్నారంటే వాళ్ళు ఊగేస్తున్నారనేగా అంటున్నారు. ఆ డిఫెన్స్ మీకు అర్థమవుతుందో లేదో అధ్యక్ష? మళ్ళీ ముఖ్యాంశాలు మొదలెడతాను, వింటున్నారా? అర్థమవుతుందా? మనకి ఎక్కడ పాత నిబంధనలో సంసోన్ దగ్గర కానీ, నెక్స్ట్ చెప్పండి, సంసోన్ దగ్గర కానీ, దావీదు దగ్గర కానీ, సౌలు దగ్గర కానీ, ప్రవక్తలు ఏలియా మీద కానీ, ఎలీసా మీద కానీ, మోసే మీద కానీ ఎక్కడ పరిశుద్ధాత్ముడు దిగిన కార్యాలు జరిగించారు, పడిదొలలేదు. మరి క్రొత్త నిబంధనలో దొల్లినట్టు ఎక్కడైనా ఉందంటే అపోస్తుల కార్యం చెప్తున్నాడు, అక్కడెక్కడ ఉంది? గుండెల్లో రాయడిపోయి ఒక మాట చెప్పనా, అసలు పెంతెకొస్తు దినాన్న భాషే మాట్లాడిన ఒక పరిశుద్ధాత్ముడు వరాన్ని బాగా వినాలి. భాషే మాట్లాడంటే భాష, అన్య భాష మాట్లాడిన ఒక అపోస్తుడు ఉన్నాడంటే మీరు నమ్మగలరా? చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పనది అలా జ్ఞాపకంలో పెట్టుకోండి, ఎందుకంటే డిస్కషన్ దాని తర్వాత మాట్లాడు. చెప్పాంగా, ప్రకటన చేసాంగా, మేము డిస్కషన్ చేస్తామని. డిస్కషన్ అయిన తర్వాత ఇవన్నీ మనం అప్పటి వరకు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఆలోచిద్దాం. నెక్స్ట్ మరలా ఇంకా మనం అర్థం చేసుకుందాం. ఎక్కడ చూడండి పరిశుద్ధాత్ముడు ధైర్యం ఇచ్చాడు, కంగారు పడనివ్వలేదు, బెదిరిపోనివ్వలేదు. ఆయన ఎక్కడ తిరిగినా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చాడు. అలాంటి ఆయన్ని పవర్ నిజమే, ఆయన వస్తే శక్తినిస్తాడు, ఆయన వస్తే బలం ఇస్తాడు, ఆయన వస్తే నిజమే. కానీ మీరు చెప్తున్న పవర్ ఏంటి? ఊగేయడం అంటున్నారు. అదేం పవరు? పరిశుద్ధాత్ముడు సంసోన్లోకి వస్తే సింహాన్ని చీరేశాడు, ఆ పవర్ మాకు తెలుసు. దావీదులోకి వస్తే గొలియాతుని కొట్టాడు, ఆ పవర్ మనకు తెలుసు. సొలొమోన్లో పరిశుద్ధాత్ముడు ఉంటే యుక్తి అంటే వివేచన జ్ఞానంతో రాజ్యాన్ని పరిపాలించాడు, ఆ జ్ఞానం మనకు తెలుసు. యాజకుల మీదకి పరిశుద్ధాత్ముడు వస్తే గుడారాన్ని కట్టడంలో, దేవాలయాన్ని కట్టడంలో పరిశుద్ధాత్ముడు ఎంత నైపుణ్యతకైనా పని చేయించాడో ఆ పరిశుద్ధాత్ముడి శక్తి మనకు తెలుసు. కానీ మీరు చెప్తున్న పరిశుద్ధాత్ముడు బైబిల్లో లేడు. బయట కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు చెప్పండి,
బైబిల్లో కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు. ఒకవేళ ఆయన శక్తి అయితే, ఆయనకి వ్యక్తిత్వమే లేకపోతే, శక్తిగా ఉన్నవాడు మాట్లాడకూడదు. కానీ శక్తి కాదు, వ్యక్తి అయితే ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రతి రెఫరెన్స్ రాయండి. వారి ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పును. ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ? పరిశుద్ధాత్ముడు శక్తిగా కనబడుతున్నాడా, వ్యక్తిగా మాట్లాడుతున్నాడా చెప్పండి? వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏముందో చెప్పండి? వ్యక్తిత్వం ఉంది. కానీ మీరేమంటున్నారు? బయట పరిశుద్ధాత్ముడు అంటే పవర్, పంపుతున్నాను, పవర్, మైకులోంచి పంపుతున్నాను అంటున్నారు. ఏంటండి పవర్ అనగానే వీళ్ళు ఏమనుకుంటారంటే అనుకుంటున్నారు. పవర్ అనగానే నేను ఎవరిని ఎద్దేవి చేయట్లేదండి. బయట కనబడుతున్నది వేరు, బైబిల్లో కనబడుతున్నది వేరు. ఆయన మాట్లాడుతాడు. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 2వ వచనం, వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా, అందుకే ఈ యొక్క సంఘం ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నేను క్రీస్తు కనబడ్డాడు. కనబడకుండా కార్యం చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆయన కనబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు క్రీస్తు, యేసుక్రీస్తు వారు. ఈయన కనబడని అదృశ్య వ్యక్తిగా కనబడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. నేను చెప్పండి, బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పానంటే ఆయన మాట్లాడుతున్నాడంటే అదొక ఎక్స్పీరియన్స్. అది చెప్తున్నారుగా, అదొక ఎక్స్పీరియన్స్ అంటే అది అనుభవిస్తే కానీ తెలియని ఎక్స్పీరియన్స్, అదొక పవర్ అంటున్నారుగా. అలాగేమీ లేదు ఇక్కడ. మరి భాషలు, మరి వరాలు చూద్దాం. ఇంకా చాలా సిరీస్ ఉన్నాయి మనకి. అసలు ఆయన ఏమై ఉన్నాడో ముందు చూస్తున్నాం. నెక్స్ట్ మరొక వచనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు సహాయము చేయుచున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ మళ్ళీ జాగ్రత్త. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు అంటే అవి మనం ఉచ్చరించకూడదు. ఆ మూలుగులు మనకి అర్థం అవ్వవు. ఇప్పుడు మరి అదే వాళ్ళు మాట్లాడేది అంటారు. నా మాట అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడట? ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మాట్లాడతారంటున్నారు. ఎవరితో? ప్రజలకు కనబడేలా, ప్రజలతో కాదు. మొదటి తరగతిలో మనం చూస్తాం, పాత నిబంధన కాలంలో తండ్రి కార్యము కనిపించింది. సువార్తల కాలంలో కుమారుడు ఇమానుయేలుగా మనతో ఉన్నట్టు కనిపించింది. క్రొత్త నిబంధన కాలం పత్రికల్లో చివరికి పరిశుద్ధాత్ముడు నాతో ఉండి కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు ఆయన నాలో ఉంటే మనకు ప్రార్థన చేయడం రాదట. ఎవరికి? మనకి. ప్రార్థన ఎవరికి చేస్తామండి? దేవునికి చేస్తాం, తండ్రికి చేస్తాం. మనం ప్రార్థన తండ్రికి చేస్తే తండ్రితో ఎలా మాట్లాడాలో మన వ్యవహారాలకు తెలియదంట. ఇప్పుడు మనకు ప్రార్థన చేయడం మనకు రాదన్న సంగతి ఎవరికి తెలుసంట? మనలో ఉన్నోడు తెలుసు. ఎందుకంటే మనతో ఉన్నోడికి మన గురించి బాధ తెలుస్తుంది. మనలో ఉన్నవాడు తెలుసు. మనలో ఉన్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక మన పక్షమున తండ్రికి ప్రార్థన చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే ఈయన మాట్లాడేది బయటికి కాదు. చెప్పండి, ఆయన మాట్లాడేది ఎవరితో? నీకు నాకు వినబడదు కనుక బయటికి మాట్లాడాలి. తండ్రికి వినబడదా? నేను అడుగుతాను. మౌనంగా మూలుగులతో ఆయన వసిస్తుంటే వినబడదా?
తండ్రికి హృదయంలో ఉన్నది కూడా వినబడుతుంది. అంటే ఇప్పుడు నాలో ఉండి ఆయన మాట్లాడుతున్న ఉచ్చరింప సఖ్యము కానీ ఆ భాష ఎవరితో? సంఘంతో కాదు. ఎవరితో? తండ్రి దేవునితో. కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షమున, తండ్రి ఈ బిడ్డ యొక్క ప్రార్థన ఇది అని చెప్పండి, అది వడపోసి తండ్రికి అనుకూలంగా ఆ ప్రార్థనని మలుస్తాడు. ఆ మాట అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. నెక్స్ట్ ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. 2, పరిశుద్ధాత్ముడు మన పక్షమున ప్రార్థన విజ్ఞాపన చేస్తాడు. ఇంకేముంది చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని గూర్చి మీకు జ్ఞాపకము చేయను. 3 లక్షణం ఉంది ఆయనకి. ఒకటి మొట్టమొదటిది ఏంటి? ఆయన మాట్లాడతాడు. 2వది ఏంటి? విజ్ఞాపన చేస్తాడు. 3వది ఏంటి? బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? 1 ఆయన మాట్లాడతాడు, 2 ఆయన విజ్ఞాపనం చేస్తాడు, 3 ఆయన బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకి వాక్యాన్ని నేర్పిస్తాడు, తండ్రి చిత్తాన్ని నేర్పిస్తాడు. కుమారుడు ఈ మాట ఎందుకు మాట్లాడాడో అది పరిపూర్ణంగా అర్థమయ్యేలా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన బోధిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని ఎక్కడన్నా కనబడుతుందండి? బోధించడు అంటున్నారు. ఆయన స్పష్టంగా బోధిస్తాడు. ఆయన మాట్లాడతాడు. ప్రవక్తలతో ప్రవక్తలకి బోధించింది ఆయనే, అపోస్తులకి బోధించింది ఆయనే. ఈ గ్రంథం మనం ఎక్కడ చదివినా ఆయన బోధించాడనే మనకు బైబిల్లో కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని ఎక్కడన్నా మనకు వినబడుతుందండి? అరటిపండులో ఉన్నారంటున్నారండి పరిశుద్ధాత్ముడు. యాపిల్లో ఉన్నాడు అంటున్నాడండి పరిశుద్ధాత్ముడు. ఒక ఆయన పిలిచాడు, మీరు చూసారు లేదో, ఎందుకు మళ్ళీ ఎలాగంటే ఏడుస్తారేమో. పర్లేదు చెప్పాలి, ఎందుకంటే అబద్ధ బోధకుల విషయంలో సంఘాన్ని చాలా డేరుగా హెచ్చరించాలని బైబిల్ చెప్పింది. ఒక ఆయన అంటున్నాడు, ప్రవీణ్ అన్నాడు. ప్రవీణ ప్రశాంత్ అన్నాడు. తుచ్ ప్రవీణ్ అన్నది ఆవిడ. అదే ప్రవీణ్ అన్నాడు. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అనగానే పేర్లు పెట్టి పిలవడం అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటి తెలుసా? ఆయన బోధిస్తాడు. ఈ మిరాకిల్ బోధకుల మీటింగ్స్ మీరు వెళ్ళండి, అసలు వాళ్ళ మీటింగ్స్లో కనబడంది ఏంటో తెలుసా? బోధ ఉండదు. బోధే ఉండదండి వాళ్ళది. మీరు కావాలండి 6-7 గంటల వీడియో చూసండి ఏం చెబుతాడని. ఒక్క వాక్యం చెబితే ఒట్టు. ఆ చెప్పిన వాక్యం కూడా ఎక్కడ వాక్యానుసారంగా లేదండి. 6-7 గంటలు మీరు వెళ్ళి చూడండి, ఏ ప్రోగ్రాం చూస్తారు, ఈ మిరాకిల్ బోధకులు చూడండి, ఒక్క వాక్యం చెప్పరు వీళ్ళు. పరిశుద్ధాత్ముడు అంటేనే బోధిస్తాడు, గంటలు గంటలు బోధిస్తాడు. అసలు వీళ్ళు బోధే చేయరు. లే సునీల్ లే లేచాడు, అయ్యా అన్నాడు. రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడు. ఉన్నాయి, రాలు పోవును గాక నజరేయుడైన యేసునామమున పరిశుద్ధాత్మ రాలిపోవును గాక అన్నాడు. రాలిపోని అంటే ఆడంటున్నాడు, రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడు. ఏమి రాలిపోతే అంటున్నాడు? కిడ్నీలో రాలిపోవడం ఏంటండి? కిడ్నీలో రాలిపోతున్నాయి అంటున్నారు. అట్టిపొల్లో పరిశుద్ధాత్మ అడుగుతున్నా, ఇది దోషణ? పరిశుద్ధాత్ముడు దోషణ అంటే ఇది ఏది? ఇదిగో పరిశుద్ధాత్మని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు చూసారు, ఇది దోషణ.
బైబిల్లో లేని పరిశుద్ధాత్మని బయటికి పరిచయం చేస్తారు. ఇది దూషణ, ఇది క్షమాపణ దొరకని దూషణ. ఇలా చెబుతుంటే మనల్ని దూషణ అంటున్నారు. మాది కాదు, మేము వాక్యంలోనే చెబుతున్నాం. మీది దూషణ. మళ్ళీ చెప్తున్నాను, మీది దూషణ. పరిశుద్ధాత్మని తక్కువ చేస్తున్నారు, ఇది దూషణ. ఇది మరలా చెప్తున్నాను, క్షమించలేని దూషణ. ఎప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. దేవా నాకు తెలియక ఈ రాంగ్ టీచింగ్ చేసి అంటే సరే, లేదా నాకు తెలిసే చేస్తున్నానంటే నువ్వు పరిశుద్ధాత్ముడి మీదకే కాలు దూతున్నావు, మర్చిపోకు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడండి. 2 విషయాలు చెప్పింది బైబిల్లో. ఒకటే, ఆయన దుఃఖ పెట్టొద్దు. 2, ఆయన దూషించొద్దు. ఈ 2 చేస్తున్నారు మీరు. ఈ 2 చేస్తున్నారు. ఈ 2 విషయాలు చేస్తున్నారు. ఆయన ఎంత ఎటకారం చేస్తున్నారు. గాలి వాళ్ళందరూ ఈరోజు పరిశుద్ధాత్ముడి కార్యాలని బయట వాక్యం అంటే తెలియని గాలి సన్నాసి గాళ్ళందరూ ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎటకారం చేస్తున్నారు. మీమ్స్, మీరు చేసే పనులకి మీమ్స్ చేస్తున్నారు. ఇలా ఉన్నాడు దేవుడు అసలు? పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నా? లేదు బ్రదర్, ఇలా ఉన్నాడు, మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తామంటే నేను అడుగుతానుగా, రండి మాకు చూపించండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కొన్ని నెలలు మా మీటింగ్స్ అన్నీ మానేసుకుని మీతో తిరుగుతాం. మొత్తం మనతో అన్ని సెలవులు పెడతాం. ఇంటికి కూడా పోం, భార్య పిల్లలను కూడా చూడం. మీతో ఎన్ని సంవత్సరాలు తిప్పుతారు తిప్పండి. మేము అందరిలాగా దమ్ముంటే చేయాలి. ఎందుకంటే దేవుని కార్యాలు దమ్ముంటే జరగవు. మేము అలాగంట్లా. మీరు బైబిల్లో లేని పరిశుద్ధాత్ముని చూపిస్తున్నారు. మీరు ఆయన మాట్లాడతాడు, ఆయన విజ్ఞాపన చేస్తాడు, ఆయన బోధిస్తాడు. మీ ప్రసంగాల్లో బోధేది ఒక రెఫరెన్స్ తీస్తారు. ఆ రెఫరెన్స్ నిలబెట్టి అడిగి ఒక్కసారి మైక్ కట్టుకున్నట్టు దాని అర్థం అదా అని అడిగితే అసలు టెక్స్ట్ వివరించగలరు మీరు? టెక్స్టే వివరించడం రానోడికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఈ గొడ్డు ప్రపంచం ఎలా నమ్ముతుందండి? ఒక టెక్స్ట్, ఇది పరిశుద్ధాత్మ వలన రాయబడిన గ్రంథం, ఈ గ్రంథాన్ని వివరించడం రానోడంటే పరిశుద్ధాత్ముడి వలన రాయబడిన గ్రంథం వివరించడం రానోళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఎలా నమ్ముతున్నారు? ఇది ఆత్మ వలన రాయబడిన గ్రంథమేగా. ఆత్మ నాలోనే ఉంటే, ఆ ఆత్మ వలన నేను నడిపింపబడితే, ఆ ఆత్మ రాయించిన గ్రంథాన్ని నేను సందర్భానుసారంగా వివరించలేకపోతున్నానంటే నాలో ఆత్మ ఉన్నట్టా లేనట్టా చెప్పు. పైపచ్చికి ఏమంటున్నారు తెలుసా? ప్రేమ చూపించాలంటే ప్రేమ అందరి మీద చూపించమంది. ఇంటెన్షనల్గా, వాంటెడ్గా, కావాలని, దుర్బోధని, వ్యాపారం కావాలని, డబ్బుల కొరకు సంఘంతో వ్యాపారం చేస్తున్న వాళ్ళని అపోస్తులు పరిగెట్టించారు. గుర్తుపెట్టుకో. అలెగ్జాండ్రియా ఊరుకోలేదు, అత్రేసియా ఊరుకోలేదు, అపోస్తులు ఊరుకోలేదు. ప్రవక్తలు, దొంగ ప్రవక్తల్ని దులుమాడేశారు. మీ వ్యక్తిగతమైన వ్యాపారాలు, మీ వ్యక్తిగతమైన జీవితాలు మాకు అనవసరం. మనం కోరేది, మనం చూసేది ఒకటే. మీరు బైబిల్లో లేనిది ఎందుకు చెప్తున్నారు? ఎక్కడో ఉండేవండి ఇవన్నీ. సూట్లు, కోట్లు, ల్యాప్టాప్లు అట్టుకుని తిరిగేస్తున్నారు. ఈ లైవ్లో కూడా పెడతారన్నాడు ఎవడో, జ్యోతిష్ని చెప్పమని. లైవ్లో వస్తుందండి షార్ట్, ప్రతి లైవ్ షార్ట్లో వస్తుందండి జ్యోతిష్ని చెప్పమన్న. ఆ టీవీ 9 లైవ్ షార్ట్లో కూడా జ్యోతిష్ని చెప్పండి. నేను అడుగుతున్నాను, ఆడికి మీకు తేడా ఏముంది చెప్పండి? అడిగి పెడుతున్నాడు తెలుసా? తమ్నైల్ పాంప్లెట్ చెప్పాలి ఏదో ఒక రోజు. తమ్నైల్ పాంప్లెట్ ఏమని పెడతాడు తెలుసా? జ్యోతిష్యం చెప్పేవాడు. ఇదిగో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? జ్యోతిష్యం చెప్పండి. పిల్లలు లేమి సంతాన లోపంతో ఉన్నారా? జ్యోతిష్యం చెప్పబడి. నెక్స్ట్, ఇల్లు లేక బాధపడుతున్నారా? జ్యోతిష్యం చెప్పబడి. నెక్స్ట్, వివాహం లేక బాధపడుతున్నారా? జ్యోతిష్యం చెప్పబడి. ఈ జ్యోతిష్యం చెప్పబడిన అన్న దగ్గర సంప్రదించవలసిన సెల్ నెంబర్ టక్ 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 అని ఇస్తాడు. ఇది తీసాం, ఈ మొక్క బాగా వినండి, ఈ మొక్క ఒకటే తీసేస్తాం. సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్, అదే అడ్వర్టైజ్మెంట్. వాడు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడో చెప్పండి, అదే అడ్వర్టైజ్మెంట్ పరిశుద్ధాత్ముడు పేరు మీద జ్యోతిష్యాలు చెబుతున్నారు. మీరు చెప్పట్లేదు? సేమ్ అదే చెప్తున్నారు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్ముడు చెప్తారన్నారు. ఏమన్నారండి? ఫ్యాన్ ఆక్కండ తిరిగేద్ది అన్నారు. కరెంటు పోయింది రాష్ట్రంలో. ప్రవక్తలు చెప్పారు. ఈ తరం ప్రవక్తలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రవక్తలు చెప్పారు. కారు ఆగదు తెలంగాణలో అన్నారు. ఎక్కడ పోయింది ఏం కనబడతలేదు అక్కడ. కమలం వాడిపోద్ది, రాలిపోద్ది అన్నారు. మళ్ళీ కమలం వచ్చేసింది. ఒక్కటి తెలంగా చెప్తున్నారా? మీరు చెప్పేది మీతో ఉంటే సరిపోను. మీరు చెప్పేది మీతో ఉండలేదు, దాన్ని సంఘానికి అప్లై చేస్తున్నారు బయట. మీరు చెప్పేది మీతో ఉండలేదు, అది పరిశుద్ధాత్ముడు పేరు చెప్తున్నారు. కుదిరిగా నిలబడరండి. ఇలా వాక్యం చెప్తున్నప్పుడు చూసారా? కుదిరినా ఇక్కడ నిలబడరు, చక్కగా బోధించి అక్కడ నిలబడి అలా తిరుగుతారు, ఇలా తిరుగుతారు, అలా పోతుంటాడు. ఎక్కడికో ఇలా రా, ఇక్కడ చెప్పు, అలా పోతుంటాడు. అలా పోయి కళ్ళు మూసుకుంటారు, ఏదో మాట్లాడతాడు. అడుగుతున్నా, ఈ ట్రాన్స్ ఎలా వచ్చిందండి? ఏరియన్ గడ తీసుకొచ్చి, అందుకే మీకు ఇంతకు ఇమేజ్ చేశాను. ఆడేనండి ఇలా తోసేసే గొడవలని తీసుకొచ్చి.
బోధిస్తాడు, మాట్లాడతాడు. ఇంకా మొదటి యోహాను పత్రిక త్వరగా ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20 వచనం నుండి. వస్తున్నారు. అది పెద్దగారండి. వ్యాగనార్ కారు ఎవరిదైనా ఉందా మన ఇక్కడ? వ్యాగనార్ 54 మందేనా? వస్తున్నారా? ఒకసారి చూపించండి కారు. వస్తున్నారు సారీ వస్తున్నారు సార్, వస్తున్నారు. వెళ్ళండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. ఎవరికి తాళం పట్టు ఎవరెవరు పంపించు. అయితే మరలా చదువుదాం, ఒకసారి మరలా చదువుదాం. ఎంత మంచి మాటలు ఉన్నాయి అక్కడ, జాగ్రత్తగా వినండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తము ఎరుగుదురు. మీరు నేను రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధము సత్య సంబంధమైన కాదని ఎరిగి ఉన్నందునకు మీకు రాయిచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. ఇక్కడ చేరుతుంది. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్యజీవం అనుగ్రహించినదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. మిమ్మల్ని మోసపరిచే వారు ఈ సంగతులు మీకు రాయిచున్నాను. మీలో నిలుచున్నది కనుక ఎవడును మీకు క్షమించండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది గనక ఏమి నిలిచిందంట? అభిషేకం. ముందు వచనాలు 20 వచనం ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు వలన మీరు పొందిన అభిషేకం. 27 వచనం ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు వలన మీరు పొందిన అభిషేకం. మరలా నేను చెప్తున్నాను, అభిషేకం ఎవరికి వస్తుంది చెప్పండి. ఇది కొంచెం క్లారిటీ ఉండాలండి. అభిషేకం ఎవరికి వస్తుంది? అనాయింటింగ్ అంటున్నారుగా, అనాయింటింగ్ అని నిలవాయిల్లు అమ్మేస్తున్నారు. అనాయింటింగ్ అని తైలాభిషేకం ఇవి అడుగుతుంటే నచ్చట్లేదు. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉన్నారు ప్రజలు, మనమే దొంగ బతుకులు అంటారు ఈ అడిగితే. తైలాభిషేకం అంటున్నారు. అభిషేకం ఇక్కడ తైలాలు లేవు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తైలాలు లేవు. క్రొత్త నిబంధన తైలం కాదు, పరిశుద్ధాత్ముడే మనకి అభిషేకం. పరిశుద్ధాత్ముడే అభిషేకం. ఎవరికట? అందరికీ, మీకు అందరికీ. అభిషేకం అందరికి ఉందా, కొందరికి ఉందా? చెప్పండి. పాంప్లెట్ మీద ఏమైనా వేస్తున్నారు చెప్పండి. అందరికి లేదు అభిషేకం. చెప్పండి, ఎవరికి అభిషేకం? కొందరికి. ఇదిగో ఈరోజు ఇక్కడికి ఈ ఏరియాకి ఎవరు వస్తున్నారంటే అభిషేకం పొందిన చెప్పండి బోధకుడు వస్తున్నాడు. మనం అందరం ఎవరు చెప్పండి? ఆయన దృష్టిలో మనం అందరం ఎవరు? అభిషేకం లేని వాళ్ళు. ఆయన ఎవరు? అభిషేకం ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడు? బెంగళూరు నుంచి వస్తాడు, ఫార్ నుంచి వస్తాడు. ఇలాంటి తప్పుడు ప్రవక్తల పరంపర ఎక్కువ కొనసాగేది ఎక్కడ చెప్పండి? నైజీరియాలో ఎక్కువ ఉంటుందండి, బాగా ఎక్కువ అక్కడ. ఇప్పటికీ బాగా వాళ్ళు కొన్ని వీడియోస్ మీరు చూస్తే మతిపోద్దు. వాళ్ళ మిరాకిల్స్ చుట్టే తిరిగితే వాళ్ళ బోధలని నైజీరియన్స్ వాళ్ళందరూ చూడండి. అభిషేకం ఎక్కువ పాంప్లెట్ల మీద ఉంటుంది. అభిషేక బోధకుడు. I20 తమ్ముడుదా? I20 ఎవరైనా ఉందా? I20 కార్ ఎవరికైనా ఉందా? మన దాంట్లో ఎవరికి లేదు కదా.
సరే, అభిషేకం మీలో, మరలా చదువుదాం 27 వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే సత్యమే సత్యమే, అబద్ధము కాదు. అది అన్నిటిని కూర్చుని మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. ఇది మన అభిషేకం. అభిషేకం అనగానే ఏమంటున్నారు? ఆయన ప్రత్యేకమైన అభిషేకం ఉన్నవాడు అభిషేక బోధకుడు అనగానే ఆ అభిషేక బోధకుడు వచ్చి ఇలాగ అంటున్నాడండి, ఇలాగా అంతే, అలా పడిపోతున్నాడు. పడు అన్నాడు. ఆవిడ ఎవరు అంటుంది? నేను పన్ను ఇలాంటి ఎలా చూశాను నేను అంటుంది ఆవిడ. చూసారా వీడియో అది? నేను పన్ను పో, నీలాంటి జిమ్మిక్కులు నేను చాలా చూసాను, నన్ను పడదంట. పడు 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 అంటున్నాడు ఆయన. తోసి పడకపోతే ఇంకా వాలంటీర్లు గెంటీలో ఉన్నారు. పడు, ఎవరు నువ్వు అని అడిగితే ఎంత సిగ్గుమాలిన మాట చూడండి. ఎవరు నువ్వు అంటే దొరగమ్మని అందే. దొరగమ్మ ఏంటి అడుగుతున్నాను, ఆవిడెవరు? ఇవన్నీ మనం ఎడకరం చేయడం కాదు, కానీ ఎందుకు ఇలాంటివి అడుగుతున్నారు. అభిషేకం ఉందని చెప్తున్నారు. ఇలా వాంటెడ్గా చేస్తారండి. మరి చెప్తున్నాను, వాంటెడ్గా. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కావాలని సంఘం ఎదుట అబద్ధాలు ఆడుతున్నారని. అభిషేకం ఉందని చెప్పుకున్న వాళ్ళకి తెలుసండి. మరి దుర్మార్గమైన పనులు ఎందుకు చేస్తున్నారు తెలుసా? వీళ్ళకి దేవుడు కాదు, వీళ్ళ డబ్బే, వీళ్ళ కడుపే వీళ్ళకి దేవుడు. అదే దేవుడు. ఆ డబ్బు కోసం ఎంత గడ్డైన తింటారు, ఆ డబ్బు కోసం ఎలాంటి మాటలైనా చేస్తారు, ఆ డబ్బు కోసం ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా వాళ్ళు ఇస్తారు, నటిస్తారు, నటన విరగదీస్తుంటారు. అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటున్నారు చూడండి. అభిషేకం. ఏం అభిషేకం అండి? క్రొత్త నిబంధనలో అందరికీ అభిషేకం ఉంది. కాకపోతే పాత నిబంధనలోనే కొంతమందికి ప్రత్యేక అభిషేకం ఉండేది. పాత నిబంధన తెలుసుగా, కొంతమందికి. పాత నిబంధనలో ఎక్కడో దావీదుకి, ఎక్కడో సంసోనికి, ఎక్కడో సౌలుకి, ఎక్కడో ప్రవక్తలకి, అందరికి ఉండేది కాదు పాత నిబంధన అభిషేకం. ఎక్కడో కొంతమందికి. క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పండి, ఉచితముగా పరిశుద్ధాత్మని అభిషేకంగా మనకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు అందరికీ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడికి పరిశుద్ధాత్ముడు బహుమానంగా అభిషేకంగా ఇవ్వబడ్డాడు. కనుక సంఘానికి వచ్చిన ఏ వ్యక్తికైనా దేవుడు ఏదో ఒక వరం ఇస్తాడు. వరం ఉంటుంది. ఆ వరం అనగానే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, బయట ఎక్స్ప్రెస్ నేను చెప్పట్లేదు. ఏదో ఒక వరం ఉంటుంది. ఆ వరం ఉంటేనే ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉంటాం. ఇప్పుడు చెప్పండి, అభిషేకం అందరికి ఉంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? ఆయనకుండే గొప్ప గుణం, బోధ యందు నిలబడతాడు. ఏం చేస్తాడు? అక్కడ ఉంది చూడండి. బోధ యందు, మీకు బోధించిన బోధ యందు ఆయన మిమ్ములను నిలబడతాడు. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. పరిశుద్ధాత్ముడి యందు నిలిచి ఉండుడి, తండ్రి యందు నిలిచి ఉండుడి, కుమారుడి యందు నిలిచి ఉండుడి. మనం ఎప్పుడు నిలబడి ఉంటాం? బోధ యందు నిలబడి ఉంటాం. పరిశుద్ధాత్ముడు మొదటి సెషన్ నుంచి చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు పనే బోధ యందు ఎలా నిలబడాలో దేవుని చట్టంలో మనకి లీగల్ అసిస్టెంట్. చెప్పండి, పరిశుద్ధాత్మ ఎలా నిలబడాలో, ఏం చేయాలో మొత్తం మనకు నేర్పించేది ఆయనే. అందుకే ఆయన నిలబడతాడే తప్ప, చెప్పండి, అడగొట్టడు. అది గొడవ. పడిపోతున్నారు. ఆయన నిలబెడతాడు. ఎందులో నిలబెడతాడు? బోధలో నిలబెడతాడు, విశ్వాసంలో నిలబెడతాడు, భయపడకుండా నిలబెడతాడు. చిన్నపిల్లలారా భయపడకండి, నిలబెడతాడు. కలవరపడకండి, మీకు ఆదరణకర్తనిస్తున్నాను, భయపడకండి, కలవర చెందొద్దు. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, బోధ యందు నిలబెడతాడు, మాట్లాడతాడు, విజ్ఞాపనం చేస్తాడు, బోధను సరళముగా మనకు అందిస్తాడు. మీకు విషయం చెప్పినా, ఆయన ఎలా బోధిస్తాడండి అంటే, మరొక మాట నేను చెబుతాను, త్వరగా ముగిస్తాను. ఇప్పుడు ఇంత ప్రసంగం మనం మాట్లాడుతున్నామా? ప్రసంగం మాట్లాడిన తర్వాత మనం ప్రసంగం మాట్లాడుతుండగా కొంతమంది అంటారు, ఈరోజు దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. అదేంటి, అది ఎలా? వాళ్ళకి స్ట్రైక్ అవుతుంటాయి కొన్ని విషయాలు. అది మాట్లాడడం గుర్తుపెట్టు. ఇక్కడ నేను నిలబడేది, ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను, కానీ వాళ్ళకి బోధపడుతుంటుంది, బ్రదర్ ఈరోజు మీ ప్రసంగం ద్వారా పరిశుద్ధాత్ముడు నాతో చాలా స్ట్రైట్గా మాట్లాడాడు.
ఆ మాటలు వింటున్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో. ఈరోజు నాతో మాట్లాడు దేవుడు, నా కోసమే ఆ మాటలు, నా కోసమే మాయలో కొట్టుకుపోతున్న నా కోసమే దేవుడు మాట్లాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు బోధ ద్వారా. చెప్పండి, మాట్లాడతాడు బోధ ద్వారా, మాట్లాడతాడు బోధ ద్వారా, మాట్లాడతాడు బోధలో నిలబెడతాడు. ఇంకా ఏముంది? ఆది కాండము ముగించేద్దాం. ఆది కాండము 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఏంటట? అక్కడ ఒక మాట ఉంది చూడండి, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అక్కడ ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదంటే, నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదంటే ఇంక వాదించడు. బోధ ద్వారా చెప్తాడు, వాక్యం ద్వారా చెప్తాడు, స్నేహితుల ద్వారా చెప్తాడు, అందరి ద్వారా చెప్తాడు, వాదిస్తాడు వాదిస్తాడు వద్దురా 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 అని చెప్తాడు. వినకపోతే ఇక చెప్పడం మానేస్తాడు. అదే ఆత్మ ఆరిపోవడం అంటే. సౌలుకి చెప్పాడు వద్దురా 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 అని, విన్నాడా? చెప్పడం మానేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, దావీదు మీదకి దిగిపోయాడు. ఇస్కరియోతు యోధాకి ఆత్మ పనిచేసింది, విన్నాడా? తాడి యొక్క ఇష్టమే నెరవేర్చుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇస్కరియోతు యోధాని వదిలేశాడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదు భయం ఏంటో తెలుసా? తన కళ్ళ ముందు సౌలుని ఆత్మ వదిలేయడం, తన గురువుకి ఆత్మ వదిలేసిన భయం దావీదుకి తెలుసు కనుక భయపడుతూ ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, నీ పరిశుద్ధాత్మని నాలో నుండి తీసేయొద్దు. పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు, చెబుతాడు, పాపం చేస్తున్నప్పుడు మాట్లాడతాడు. ఎల్లప్పుడూ వాదించడానికి ఎప్పుడు చెబుతూ ఉండు. చెప్తాడు. కొన్ని రోజులకి చెప్పడం మానేస్తాడు. బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాటే, ఆత్మను ఆర్పకుడి. నీ ఆత్మ ఆరిపోద్ది, పరిశుద్ధాత్ముడు నీలో పని చేయడం మానేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం నుండి, దేవుని పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి. మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి. ముగించేస్తున్నాను. ఏ విషయాల్లో దుఃఖపడతాడు? ఒకటి, ఆయన కొన్ని విషయాలు నీకు చెబుతాడు, నువ్వు విను, ఆయన దుఃఖపడతాడు. ఇక్కడ సందర్భం ఎబిసి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి అంటున్నాడంటే సందర్భం ఏంటి? సందర్భం ఏం చెప్తున్నాడు తెలియాలంటే 25వ వచనం రండి ఒకసారి. 25వ వచనం, మనము ఒకరికి ఒకరు అవయవాలై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దొంగిలిల్లు వాడికి మాదట దొంగిలిలక అక్కర గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. ఈనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానొయ్యుకుడి. దేవుని పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి. సందర్భం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? మనం ఒకరికి ఒకరు కొట్టుకు చేస్తే దుఃఖపడతాడు. ఒకరొకరు అనగానే మరి ఎందుకు మరి దుర్బోధకుల కోసం మీరు అలాగ అంటున్నారంటే, ఇక్కడ దుర్బోధకుల కోసం కాదు, సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు. మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? మనం ఒకరికి ఒకరు అవయవాలు ఉన్నామన్న సంగతి మర్చిపోయి కోపపడిపోతాం, దుర్భాషలు మాట్లాడతాం, దొంగలిల్లుతాం, రహస్య మాటలు బహిరంగంగా మాట్లాడుతుంటాం. వినువాళ్ళకి ఇది మేలు కలుగుతుందా, కీడు చేస్తుందా, ఇది అనుకూలం వచ్చడమా కాదా అని ఏమీ ఆలోచించకుండా వాళ్ళ గురించి నాలుగు భుజం మీద ఎంత పెద్దది వేసుకుని అందరి కోసం తప్పుగా చెబుతూ తిరుగుతాం. ఇప్పుడు చెప్పండి, నీ తోటి విశ్వాసి కొరకు,
నీ తోటి విశ్వాసంతో నీతో పాటు నడుస్తున్న సంఘ సభ్యుడి కొరకు నువ్వు తప్పుడు ప్రసారాలు చేస్తుంటే నిన్ను బట్టి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు చెప్పండి? దుఃఖపడతాడు. అవయవాలంటే సంఘంలో ఎవరు ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నీకు తెలుసు, అయినా వాళ్ళకి సహాయం చేయు. ఆ సహాయం చేయాలని ఆ ఇబ్బందిని దేవుడు పరిశుద్ధాత్ముడు నీ కళ్ళకు చూపించాడు, అయినా నువ్వు సహాయం చేయు. వీడికి సహాయం చేసే మనసు రావట్లేదేంటని పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మన ఇతరుల కంటే సంఘంలో ఉన్న మనం ఒకరికొకరు సహాయకులుగా లేకపోయినా, అవయవాలుగా లేకపోయినా, ఇతరుల కొరకు మంచి మాటలు మనం మాట్లాడకపోయినా, ఇతరుల కొరకు మంచి మాటలు ప్రచారం మనం చేయకపోయినా, ఇతరుల కొరకు చెడ్డగా మనం మాట్లాడినా, దుర్భాషలు మాట్లాడినా, బూతులు మాట్లాడినా ఎవరు దుఃఖపడతారో చెప్పండి? పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే ఏమవుద్ది చెప్పండి? పాప క్షమాపణ ఉండదు. అందుకే చెడ్డ వార్తలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. బైబిల్ 2 విషయాలు చెప్పింది. ఒకటి, ఆయన దూషిస్తే క్షమాపణ లేదు. 2, ఆయన దుఃఖపడి మీలో నుంచి వెళ్ళిపోతే ఇక క్షమాపణ లేదు. ఈ 2 జరగకూడదండి. కానీ చాలామంది చేస్తున్న పని ఏంటో తెలుసా? చేతనైతే వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పడం మానేశారు. నువ్వు అలాంటిడురా, నువ్వు నరకానికి పోతావురా, నువ్వు ఇలాంటిడురా, నువ్వు నరకానికి పోతావురా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నువ్వు ఎలాగంట కదరా, నువ్వు అలాగంట కదరా, ఇవన్నీ నేను అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఆత్మ లేనోడే ఇతరులను ఏం చేస్తాడు చెప్పండి? దుఃఖింపజేస్తాడు. మళ్ళీ మీరు ఇక్కడ కలపొచ్చు. మరి మీరెందుకు వాళ్ళ కోసం చెప్తున్నారంటే వాళ్ళకి ఆత్మే లేదు, గుర్తెట్టుకోండి. దుర్బోధకులు కాదు ఇక్కడ సందర్భం, దుర్బోధకుల గురించి కాదు. ఎవరి గురించి? అసలు దుర్బోధకుల్ని, దొంగ బోధకుల్ని, మోసపరిచే బోధకుల్ని బైబుల్ ఎక్కడ క్షమించమని, ప్రేమించమని చెప్పలేదు. కనీసం దుర్బోధని, దొంగ బోధ తెచ్చినోడు కనీసం ఏం చెప్పమంది? వందనాలు కూడా చెప్పొద్దు అంది. అడిగి టీ కాఫీలు కూడా ఇంటికాడ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. దొంగ బోధ, ప్రభువుని గురించి, ప్రభు చిత్తాన్ని చెప్పకపోతే ఇంటికి రానివ్వద్దంది. మరి ఇక్కడ లవ్ కోసం చెప్తున్నది ఎవరికి? ఇదిగో మన అందరూ ఉన్నాగా, సంఘ విశ్వాసులు, సార్వత్రిక సంఘంలో దేవుని పిల్లలు ఉన్నారుగా, ఇతరులు ఉన్నారుగా, పొరుగు వారు ఉన్నారుగా, వారి గురించి చెప్తుంది, దొంగ బోధల గురించి కాదు. అసలు దొంగ బోధకులనే ప్రభు అన్నాడు, ప్రేమకు నిలమైన ప్రభు అన్నాడు. మీరెవరో నాకు తెలియదు, పొండి అతల పొండి అన్నాడు. ఆయనే పట్టించుకోలేదు. దుర్బోధకుల విషయంలో బైబిల్ చాలా క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ చెప్తున్నది సహోదరుల కోసం చెప్తుంది, మాట్లాడుతుంది. దేనికి చోటు ఇక్కడ అపవాదికి ఎప్పుడు మీరు చోటిస్తారో తెలుసా? 37వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి 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 దోసన, బాగా వినండి, అల్లరి దోసన, సకలమైన దుష్టత్వం విసర్జించకపోతే పరిశుద్ధాత్ముడు రాడు. ఎవడొచ్చేస్తాడు చెప్పండి? అపవాదిగాడు వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ అల్లరి ఉంటే అక్కడ ఎవడుంటాడు చెప్పండి? పరిశుద్ధాత్మ ఉంటాడు. ఎక్కడ ఎక్కడ అల్లరి ఉంటే అక్కడ ఎవరుంటారు చెప్పండి? సాతానుగాడు ఉంటాడు. ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ ఎవరుంటారు చెప్పండి? పరిశుద్ధాత్మ ఉంటాడు. ఇప్పుడు అల్లరి ఉన్న కాడ ఎవరున్నారని చెప్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నారు. అల్లరి ఆత్మ అభిషేకంతో ఆరాధన అంట. ఆత్మ అభిషేకంతో ఆరాధన అంటే డ్యాన్స్లు వేస్తున్నారు. ఎవరో ఒక సహోదరుడు అన్నాడు, డిస్కషన్ చేస్తుంటే ఎలా అన్నాడు, ఆత్మను తట్టుకోలేక డ్యాన్స్ చేస్తున్నారంట. ఏంటండి ఇవన్నీ? ఆత్మను తట్టుకోలేక డ్యాన్స్ చేసినట్టుందండి. దావీదు వేయలేదంటే దావీదు వేయలేదని అడుగుతున్నారు. దావీదుని అడుగుతున్నాను, దావీదు వేసిన డ్యాన్సు సిగ్గులేని ఆరాధకుడికి వేశాడు. దావీదు డ్యాన్స్ చేసిన నేను వేసానంటే దావీదు చేసినవన్నీ కూడా వర్తిస్తాయి. టెక్స్ట్ ఒకటి అప్లై చేసుకున్నావంటే చెప్పండి, మొత్తం చుట్టూ ఉన్నవన్నీ అప్లై చేస్తే దావీదుని గొలియాతను కొట్టాడు, నువ్వు కొట్టావా? పంపించమంటావా? గొలియాతను కొట్టాం, ఆత్మీయ గొలియాతను కొట్టామంటారు. ఒకవేళ ఆత్మీయ గొలియాతను కొట్టారని అడుగుతున్నాను. ఇది పోలిక. మళ్ళీ నువ్వు ఆత్మీయంగానే అన్ని అర్థాలు తీసుకుంటే డ్యాన్స్ కూడా నువ్వు ఎలా తీసుకోవాలి? ఆత్మీయంగానే తీసుకో. ఇక్కడ మాత్రం ఆత్మీయంగా తీసుకుంటాను. గొలియాత్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆత్మీయంగా తీసుకుంటాడట. డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి లిటరల్గా డ్యాన్స్ చేస్తాడంట. అదేంటది? తీసుకుంటే అన్నీ తీసుకోకపోతే మాని. పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు, అల్లరున్న కాడ సాతానుగాడు ఉంటాడు. సమాధానము, ప్రేమ, మంచి మాటలు పలికి బోధ, విజ్ఞాపన చెప్పండి మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన దూషించే వారి జాబితాలో ఒకటి, పొరుగు వారిని దూషించిన పరిశుద్ధాత్ముని చెప్పండి దుఃఖించిన వారిని అవుతాం. గుర్తుపెట్టుకోండి. దూషించిన క్షమాపణ లేదు చెప్పండి, దుఃఖపెట్టిన ఆయన మన్నించి వెళ్ళిపోతే క్షమాపణ లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు చెప్పండి? ఈ వారంలో మనం నేర్చుకున్నది
లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం దేవుని చట్టాన్ని ఎలా పాటించాలో మనకు నేర్పించే లీగల్ అసిస్టెంట్, అడ్వకేట్ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వారం మనం చూసుకున్నాం పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు. మాట్లాడతాడు చెప్పండి, విజ్ఞాపన చేస్తాడు చెప్పండి, బోధిస్తాడు, ఇంకా ఏం చేస్తాడు, అందరినీ ప్రేమించమని మనలోండి చెప్తాడు, సత్యమందు నిలబెట్టి ఇదే మీ అభిషేకం అని చెప్తాడు. ఇప్పుడు మనందరికీ ఏముంది చెప్పండి, అభిషేకం ఉంది. జేమ్స్కి ప్రత్యేక అభిషేకం కాదు, నాకెంత అభిషేకం ఉందో చెప్పండి, మీకు అంత అభిషేకం ఉంది. మనం అందరం అభిషేకం పొందిన సంఘము, విశ్వాసం. ఇండివిజువల్గా నేను దేవుని ఆలయం, మనందరం కలిస్తే చెప్పండి, ఇండివిజువల్గా నేను దేవుని ఆలయం. ఈ ఆలయాలన్నీ కలిసిన బైబిల్ మళ్ళీ ఎక్స్ప్రెస్ ఇచ్చింది, అందరం కలిసినా కూడా దేవుని ఆలయమే. రెండు ఉన్నాయి అక్కడ. మనం ఆలయమే, మనమందరం కూడుకున్నా కూడా ఆలయమే. ఈ ఆలయాన్ని అంటే ఈ ఆలయాన్ని పాడు చేసిన ఊరుకోడు, ఈ సంఘం అనే ఆలయాన్ని పాడు చేసిన ఊరుకోడు. దేవుడు ఎలా అన్నాడు, నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను. నువ్వు దుర్బోధ చేసి నేను పాడు చేస్తా అంటే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? చూస్తాడు. దేవుడు ఆడి సంగతి తెలుస్తాడు. నేను ఎలా పడతా అలా రాయితీల కొరకు సంఘాన్ని నడిపించి గలిబీలు చేసేస్తా ఊరుకుంటాడా? చూస్తాడు. నువ్వు పులిపేటని ఎలా ఉపయోగిస్తున్నావో దేవుడు చూస్తాడు. నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను కూడా పాడు చేస్తానంట. అందుకే మొదటి భాగం చూస్తాం, రెండో భాగం చూస్తాం, మూడోది వచ్చే వారం చూద్దాం. ఎవరు మిస్ అవ్వద్దు, వెళ్ళే కొలది మీకు అన్నీ అర్థమవుతాయి. పరిశుద్ధాత్ముడు అసలు బైబిల్లో ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నాడో ఈ ఒరిజినల్ మనం చూస్తుంటే బయట ఎలా ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. దాని గురించి ఎక్కువ వివరణ అవసరం లేదు, ఎందుకంటే ఈ ఒరిజినల్ మనకు అర్థమైతే అబద్ధం ఎంత చొక్కా వేసి తిరుగుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి అందులో మీరు కొట్టుకుపోకూడదు. ఎవరు వెళ్ళకూడదండి దయచేసి. మాకు ఉద్యోగం రావట్లేదని వెళ్ళకండి, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, తగిన సమయం ఉద్యోగం. పిల్లలు ఇవ్వట్లేదని వెళ్ళకండి, దేవుడితో మీరు ఏదో ఒక ఒడంబడిక చేసుకోండి, దేవుడు పిల్లల్ని ఇస్తాడు. దేవుడు ప్రార్థన వింటాడు, సంఘ ప్రార్థన వింటాడు, మీ ప్రార్థన వింటాడు. నేను ముగించే ముందు ఒక్క హెచ్చరిక చెప్పి నేను ముగిస్తున్నాను. మనం స్వస్థతలు నమ్మమని మాత్రం అనకండి, మనం స్వస్థతల్ని నమ్ముతాం. వరాలు లేవని మనం అంటున్నామని అనకండి, వరాలు ఉన్నాయి, మనం నమ్ముతాం. మనకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్వస్థతతో ప్రాబ్లం కాదు, మనకు ప్రాబ్లం వరాలతో ప్రాబ్లం కాదు. నాకే స్వస్థత ఉంది, నాకు దగ్గరే వరాలు ఉన్నాయి అన్నోడితో ప్రాబ్లం మనకి. ఎందుకన్నా వివరంగా చెప్పలేను నేను. మనకు స్వస్థతతో ప్రాబ్లం కాదు, దేవుడితో ప్రాబ్లం కాదు, బైబిల్తో ప్రాబ్లం కాదు, వరాలతో ప్రాబ్లం కాదు. నాకే ఉన్నాయి రెండోయ్ అట్టిపళ్ళు అమ్మేస్తున్నాం అన్నోడితో ప్రాబ్లం మనకి. ఆడితో ప్రాబ్లం. యాపిల్ అమ్మేస్తున్నాం అన్నోడితో ప్రాబ్లం మనకి. ఇదిగో నేను ఇస్తానంటున్నాడా అన్నవాడితో ప్రాబ్లం మనకి. ప్రాబ్లం వ్యక్తితో, దేవుడితో కాదు, బైబిల్తో కాదు. దేవుడు మిమ్మల్ని